ఆహా! చేసేసి తర్వాత ఇండస్ట్రీకి రావడం, 'పెళ్లి చూపులు' సినిమాకి అప్రోచ్ అవ్వడం. అంటే నేర్చుకున్నారా యాక్టింగ్ మీరు ముందే? యెస్. యాక్టింగ్ నేర్చుకున్నానండి. నేను 98, 99 1998, 99లో హ్మ్. ఒక కోర్స్ చేశాను. ఓహ్! వెన్ ఐ వాస్ లైక్ 18 ఇయర్స్ అప్పుడు కొంచెం ఒక 1 ఇయర్ ట్రై చేసి ఇప్పుడు వర్కౌట్ కాదులనేసి ఐ ఐ వెంట్ బ్యాక్ కొన్ని బిజినెస్‌లు అవి చేసి హ్మ్. దెన్ ఐ వెంట్ టు యూఎస్. ఓహ్! యూఎస్‌కి వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రాపర్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని హ్మ్. ఆహ్, అక్కడ 2 హాలీవుడ్ మూవీస్‌లో వర్క్ చేశాను. యాస్ ఎన్ ఏడీ అండ్ ఓహ్! హ్మ్. యాక్టింగ్ కూడా చేశాను. ద అంటే మీకు డిస్టెన్స్ కెమెరా టచ్ ఉంది అని గూడా తెలిసింది. అంటే టచ్ అంటే జస్ట్ నాలెడ్జ్ కొరికి ఆ! మాత్రమే గానీ ఆ! కంప్లీట్‌గా యాక్టింగ్ వైపే. హ్మ్. తర్వాత మళ్ళీ రావడం. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు అక్కడ యూఎస్‌లో? అక్కడ 1 ఇయర్ కోర్స్ చేశాను నేను. ఓకే. డిప్లొమా చేశాను. హ్మ్. 1 ఇయర్ కోర్స్ చేసేసి హ్మ్. వచ్చిన తర్వాత నేను పెళ్లి చూపులకు ట్రై చేశాను. ఆ! ఎలా ఛాన్స్ వచ్చింది మీకు? యాక్చువల్లీ పెళ్లి చూపులకు నేను గింబల్ ఆపరేటర్‌గా వెళ్ళాను. ఓహ్! నేను యూఎస్‌లో ఉన్నప్పుడు గింబల్ డీజే రోనిన్ 1 అప్పుడే లాంచ్ అయింది. ఆ! 2012, 13 మధ్యలో లాంచ్ అయింది. హ్మ్. అది ట్రైనింగ్ తీసుకొని అక్కడ వర్క్ చేశాను కొద్దిగా. హ్మ్. పార్ట్ టైమ్ లాగా. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్రెండ్‌ది గింబల్ ఉండే అన్నమాట. హ్మ్. దాంతో పాటు వెళ్ళడం, ఆన్ సెట్స్‌కి వెళ్ళడం, హ్మ్. షాట్స్ తీయడం చేసేవాడిని. హ్మ్. అలా చేసిన ఫస్ట్ మూవీ నేను 'పెళ్లి చూపులు.' ఓకే. అంటే ఇండస్ట్రీ‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? లేదు బ్యాక్‌గ్రౌండ్ ఏం ఆ! లేదండి. అది 'పెళ్లి చూపులు' చేసేటప్పుడే తరుణ్ భాస్కర్ గారు పరిచయం అవ్వడం. ఓహో! వారిని అంటే ముందే నేను పరిచయం ఉంది మీకు. అంటే ఆ సినిమాతోనే ఆ! వారిని అడగడం నేనిట్లా యాక్టర్‌ని అంటే, "అదేంది నువ్వు గిమ్మల్ ఆపరేటర్‌గా వచ్చావు కదా!" అని ఆయన అడగడం. ఆ! లేదు సార్ నా మోటివ్ ఈస్ ఐ వాంట్ బి ఎ యాక్టర్. ఆ! అంటే వారు ఆడిషన్ తీసుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం. నా హ్మ్. అదృష్టం ఏందంటే అది నేషనల్ అవార్డు 100 డేస్ ఆడడం ఓహ్! అండ్ గొప్ప సినిమా అవ్వడం. అందులో నేను యాక్ట్ చేయడం అది నా మొదటి సినిమా కావడం నా అదృష్టం. ఓకే. అనంటే ఇప్పుడు ఆ గింబుల్ చేసుకుంటా మీరు అందులో యాక్టింగ్ చేశారు. యెస్. 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 ఆ మూవీలో. యెస్. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? దాదాపు 40 మూవీస్ అయ్యాయండి. 40 మూవీస్. 35, 40 మూవీస్ అయింది. 35-40 మధ్యలో ఉంటాయి. ఆ! ఆహ్, అంటే ఏ మూవీతోని మీకు ఒక ఐడెంటిటీ 'యోగి ఖత్రి గారు ఒక విలన్' అని ఏ మూవీతోని ఐడెంటిటీ వచ్చింది మీకు? విలన్ అంటే నేను 'పెళ్లి చూపులో' నా పాజిటివ్ క్యారెక్టరే. ఆ హ్మ్. తర్వాత 'నీల టికెట్' చేశాను. ఆ! 'నీల టికెట్‌లో' రవితేజ గారి అపోజిట్ చేశాను. అది నా ఫస్ట్ నెగెటివ్ రోల్ అనుకోవచ్చు అది. ఓకే. 'రవితేజ' గారితోని గారి ఫస్ట్. అపోజిట్ ఒక ఆ! సీన్ ఉంటుంది. ప్రాపర్ సీన్ ఉంటుంది. హ్మ్. అది నా ఫస్ట్ నెగెటివ్ రోల్ అనుకోవచ్చు. అక్కడి నుంచి కొద్దిగా ఆ! నెగెటివ్‌లో పడడం స్టార్ట్ అయిపోయింది. నెగెటివ్ రోల్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. హ్మ్. 'ఫలక్నుమా దాస్‌లో' విలన్స్‌కి నేను సపోర్టివ్ క్యారెక్టర్. ఓకే. వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వెళ్తే తీసుకురావడం, చేయడం, సెటిల్మెంట్ చేయడం ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ అది చూసి ఇంకా ఈ హ్మ్. మధ్యలో నెక్స్ట్ 'A1 మూవీస్. ఎక్స్‌ప్రెస్‌లో' కూడా నేను విలన్‌గా చేశాను. రావు రమేష్ గారు, నేను, హ్మ్. మొత్తం సందీప్ కిషన్. నెగెటివ్ షేడ్స్. హ్మ్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 'దసరాలో' ఛాన్స్ ఛాన్స్ రావడం. రావడం. అవును. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 'దసరా', 'విమానం', హ్మ్. 'అతిథి', ఇప్పుడు 'సలార్' వెబ్ సీరీస్ గూడా. వెబ్ సి వెబ్ సీరీస్‌లు 4 చేశాను నేను. ఆ! ఒకటి 'పుల్లి మేక' చేశాను. నా ఆహ్, ఇది ఎక్స్‌పైరీ డేట్ హిందీ బాలీవుడ్ వెబ్ సీరీస్ ఒకటి చేశాను. హ్మ్. 'అజాతశత్రువు' చేశాను. హ్మ్. అండ్ ఇప్పుడు 'అతిథి.' 'అతిథి' చేశాను. ఓకే. 'రవితేజ' గారితో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది ఆ మూవీలో? ఈస్ అ గ్రేట్ పర్సన్ అండి. అంటే ఆహ్, ఎనర్జిక్ ఎనర్జిటిక్ అంటారు కదా! ఒక అవును. పవర్ స్టేషన్ హ్మ్. అలా ఉంటారు ఆయన. అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది వర్క్. లాగ్స్, టైమ్ వేస్ట్ హ్మ్. అలాంటివేమి ఉండదు. హ్మ్. వారితో వర్క్ చేయడం చాలా ఈజీ అండ్ వెరీ ఫాస్ట్‌గా ఉంటది. ఆ! ఆయన సెట్‌లో ఉంటేనే చాలా ఎనర్జీగా ఉంటుంది. ఓకే. అందుకే 'మాస్ మహారాజా' అని వచ్చిందా? ఎగ్జాక్ట్‌లీ. అంటే 'విజయ్ ఎగ్జాక్ట్‌లీ. దేవరకొండ' పెళ్లి చూపుల్లో ఎలా ఉండేవారు? అంటే మీకు 'విజయ్ దేవరకొండకి' ఏమైనా కాంబినేషన్ వచ్చిందా? ఆ! డైలాగ్స్ కానీ ఏమన్నా? అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు అందులో. నేను ఓకే. ఫుడ్డు అంటే ఒక హ్మ్. పెళ్లవుతుంటది. హ్మ్. దాంట్లో ఈవెంట్ మేనేజర్. ఓకే. హీరో వచ్చేసి ఫుడ్ సప్లయర్స్ ఉంటారనమాట. హీరోయిన్ వచ్చేసి. హ్మ్. అక్కడ చిన్న గొడవ అవ్వడం, ఆ ఫుడ్డు ఎవరైతే పెళ్లవుతుందో ఆ ఆ! అమ్మాయి వాళ్ళదే హోటల్ అయి హోటల్. ఉండడం, అక్కడికి తీసుకురావడం, హ్మ్. చిన్న క్లమ్జీ గొడవ హ్మ్. అలా ఉంటుంది. ఆ! కానీ అంటే అప్పుడు సెట్‌లో హి వాస్ మాట్లాడేవాళ్ళా మీతో? రియల్లీ గుడ్. సెట్స్‌లో మాట్లాడేవారా? మాట్లాడేవారు. ఆ! సెట్స్‌లో హి వాస్ వెరీ గుడ్. రియల్లీ గుడ్. ఆ! యెస్. యెస్. అంటే ఇప్పుడు మన పెళ్లి చూపులో హ్మ్. సెట్స్‌లో ఎవరు ఎక్కువ అల్లరి గాని, ఎవరు ఎక్కువ మాట్లాడేవాళ్ళు? ప్రియదర్శి, ఆ! విజయ్ దేవరకొండ కాంబినేషన్ వస్తే అంతే. కాంబినేషన్ వాళ్ళిద్దరు చాలా జ్యువెల్‌గా ఉంటారు. అభయ్ బేదిగంటి కూడా చాలా ఈవెన్ దో తరుణ్ హ్మ్. భాస్కర్ గారు కూడా హ్మ్.
డైరెక్టర్గా ఎంత సీరియస్ సెట్ లో కూడా అంత కూల్గా జాలీగా. జాలీగా ఉంటారు. ఆ సినిమా మొత్తం నాకు ఒక ఆ, లైఫ్ టైం మెమొరీగా ఉండిపోయింది అది. ఓ, అదొక ఫన్ థింగ్ అన్నట్టుగా. బట్ ఆ, అండ్ ద గ్రేట్ అచీవ్మెంట్. ఆ హ్మ్. సినిమాలో నేను పనిచేయడం నా అదృష్టం. ఓకే. యాక్టింగ్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఈ యొక్క పెళ్లి చూపులు అయ్యేటప్పుడు మీకు అనిపించింది గదా! అంటే ముందు మీకేమన్నా అనిపించిందా? నేను యాక్టింగ్ చేయాలి ఇలా విలన్ రోల్స్ గాని, లేకపోతే నార్మల్‌గా చేసిన ఒక క్యారెక్టర్ చేసినా ఏం కాదనిపించిందా? లేకపోతే విలన్‌గానే చేయాలనిపించిందా? నాకు 16, 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి, అంటే నాది 10th ఎప్పుడైతే అయిపోయిందో, ఇంటర్‌కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, హ్మ్. అప్పుడు సిక్స్ ప్యాక్ ఉండేది. నేను జిమ్ రెగ్యులర్ జిమ్‌కి అప్పటినుంచే జిమ్ బాడీ. 16, 17 ఇయర్స్‌కి నేను స్టార్ట్ చేశాను. 18 ఇయర్స్‌కి వచ్చేసరికి ఆ! ఇంట్లో బాబాయిలు గాని, బావలు, ఆ! తర్వాత అల్లుళ్ళు గిన ఉంటారు కదా! ఇగ. అవునవును. నీకేంది, నువ్వు బాగున్నావు, నువ్వు సినిమాల్లో ట్రై చేయి. చేయొచ్చు. ఆ! వాళ్ళు ప్యాంపర్ చేశారు యాక్చువల్లీ. అంటే ఓకే. అంటే మీ బిగ్ సపోర్ట్ మాత్రం మొత్తం ఫ్యామిలీ. ఫ్యామిలీయే. ఆ! ఇగ అలా చేసి నేను ట్రై చేశాను. హైదరాబాద్‌లో నేను హ్మ్. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యాను, యూవీసీ అని. హ్మ్. ట్రైనింగ్ అయ్యి అప్పుడు ట్రై చేశాను. బట్ వర్కౌట్ వర్కౌట్ కాలేదు. ఓకే. అంటే ఆఫీస్‌లో ఎక్కడుంటాయో తెలిసేది కాదు. హ్మ్. ఇంత కమ్యూనికేషన్ లేదు కదా! హ్మ్. అప్పుడు ఫోన్స్ గూడా లెవ్వు. కానీ మార్నింగ్ 5:30, 6కి పోయి ఈవీవి సత్యనారాయణ గారింటి ముందు కూర్చోవడము, ఆ! ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు కూర్చోవడం, ఆ! వంశీ గారి ఇంటి ముందు అట్లా చాలా డైరెక్టర్స్ ఇంటి ముందు కూర్చోవడం, సెట్స్‌కి వెళ్ళడం, హ్మ్. షూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడికి పోయి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయడం. చాలా ట్రై చేశాను కానీ హ్మ్. వర్కౌట్ కాలేదు అప్పుడు. ఓకే. అంటే 18 ఇయర్స్ ఏజ్‌లో ఏ ఎయిట్ క్యారెక్టర్స్ ఉంటాయి చెప్పండి. అవును. సో, దెన్ అగైన్ మళ్ళీ అనుకున్నాను, లేదు ఇప్పుడు కాదు, మంచి హ్మ్. టైం చూసుకొని వద్దామనేసి ఐ కేమ్ బ్యాక్ లైక్ 2016లో. 16లో ఎంటర్ అయ్యారు. యాహ్!